ఉగ్రవాదులను మించిన ఉన్మాది జగన్ రెడ్డి అంటూ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలమ్మ ప్రజలు అంటున్న వేళ అసలు ఉన్మాది ఏంటి, అంత ఉన్మాద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషంగా మనతో పాటు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జగన్ ఉగ్రవాది అంటున్న వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్ ఉగ్రవాది అని తల్లి చెల్లి ప్రజలు అంటున్నారని మీరు అన్నారు. తల్లి చెల్లి అతనికి సంబంధించినటువంటి ఆస్తుల వివాదంలో, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశంలో వాళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డిని దోషిగా చేస్తూ మాట్లాడుతుంది షర్మిల. నిన్న కూడా చూసాం చాలా స్పష్టంగా మావిగన్న గురించి, పులివెందల గురించి, అవినాష్లో నాశనం ఉంది, జగన్లో గన్ ఉంది అని చెప్పని, మరి పులివెందల గురించి కూడా ఏం మాట్లాడిందో గొడ్డలి యాడ్ చేసి మాట్లాడమని చెప్పని చాలా స్పష్టంగా చెప్పింది. ప్రజలు తీర్పిచ్చారు. మామూలుగా సహజంగా ఏదైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 151 స్థానాలు 175కి వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తే చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా చేసి ఉంటే, లేదు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు చేసిన తప్పులు ఏదన్నా ఉంటే ఒక 10, 20, 30 తగ్గి కనీసం ఒక వంతు తగ్గైనా మళ్ళీ అతను అధికారంలో వచ్చి ఉండేవాడు. కానీ 5 సంవత్సరాల్లో ఉగ్రవాదుల కంటే అన్యాయంగా పరిపాలన చేశాడనే ఉద్దేశంతో అసలు ఆ సుప్రీంకోర్టే చెప్పింది ఆర్థిక ఉగ్రవాదుల కంటే ఆర్థిక ఉగ్రవాదులు ప్రమాదకారులు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పేసింది. ప్రజలు దాన్ని విశ్వసించారు కాబట్టి ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది మనకొద్దు అని చెప్పని 11 స్థానాలకి పరిమితం చేశారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం ఈరోజు అతని చేష్టలు కూడా అదే విధంగా ఉన్నాయి. కారణం ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటి సంఘటన కనుక మనం చూసుకుంటా ఉంటే వినుకొండలో రషీద్ హత్యకు సంబంధించిన విషయం కనుక మనం చూసుకుంటా ఉంటే గతంలో వాళ్ళిద్దరూ ఒకటే పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు మార్గద్రవ్యాలు తీసుకుంటారు, అట్లాగే గాంజా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళిద్దరికీ మాట తేడా వచ్చేసి ఇప్పుడు పార్టీలు వేరైపోయినాయి. కాబట్టి అవతలతను చంపేశాడు. దానికి పార్టీలు గంటగట్టి పరిగేసుకుంటూ వచ్చాడు. వచ్చి ఇక్కడ చాలదన్నట్టు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి, 500 మంది చనిపోయారు, 500 మంది మీద దాడులు జరిగినాయి, అతను 39 మంది హత్యగావించబడ్డారు, 36 మంది ఆత్మహత్య చేసుకున్నారు, అలాగే 500 ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు, అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టేసేయండి అని చెప్పేశాడు. అది అయిపోయిన తర్వాత తెనాలి గాంజా బ్యాచి హంతకులకు సంబంధించిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. ఇట్లా అతను ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడుతుంటే కేసులు పెడతారు అది ఇది అని చెప్పారంటే, అతను ఏమన్నా అంటే కేసులు పెడితే ఏమవుతుంది, నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉండి వచ్చాను, కాబట్టి మీరు కేసులకి వెరవద్దు, అవసరమైతే నేను ముందుంటాను, నా వెనకమాల మీరు ఉండండి, మీరు ముందుకు రండి, మీరు ఇట్లానే ఉండండి అని చెప్పి అన్నాడు తప్ప, మనం గతంలో చేసిన మంచి పనులు ఇది ప్రచారం చేయండి, లేదంటే ఈ ప్రభుత్వం చూస్తున్న దాన్ని వ్యతిరేకించి మాట్లాడని చెప్పి చెప్పాల. అంటే వాళ్ళకి ఏ విధంగా తయారు చేస్తున్నాడు, మీరు మీ పందాలో మీరు వెళ్ళిపోండి, ఇట్లానే గొడవలు చేయండి, లేకపోతే హత్యలు చేయండి, గాంజా అమ్మండి, ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు. అట్లాగే మామూలుగా ఏదైతే రెంటపాళ్ళ అక్కడ ఒక మృతుని ఎప్పుడో చనిపోతే అతన్ని విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రదర్శించారు రఫా. ఆ తర్వాత గంగమ్మ జాతరలో ఏ విధంగా చంపేస్తాము, ఇవన్నీ కూడా చూసాం మనం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, అతను ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తలతో మాట్లాడినా, లేకపోతే అతను నోటెమ్మట మాట్లాడినా విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు తప్ప, విద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచనలు తప్ప, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే అంశం తప్ప, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని చెప్పిన ఎవరన్నా అడక్కతలికే అధికారులు బట్టలు ఉడదీస్తాను, సప్త సముద్రాల అవతలకి వెళ్ళినా సరే లాక్కొస్తాను, లేదంటే మీడియా ప్రతినిధుల్ని తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాను, ఇలాంటి మాటలే మాట్లాడిన వాళ్ళని సహజంగానే 2 రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఒకటి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి, రెండోది ఈ విధంగా ఉగ్రవాదాన్ని పెంచుతున్నాడు అని చెప్పని. ఆ ఉద్దేశంతో అంటే ఈ మధ్య 3వసారి లోక్సభ సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి ఆయన కోసం అవసరమైతే ఆత్మాయుధంగా తయారవుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి నాయకుడు కూడా కార్యకర్తలందరినీ ఇదే విధంగా ఉన్మాదులను తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఎన్నికలు జరిగితే, ప్రజల అభిష్టం మేరకు కనుక ఎన్నికలు జరిగితే
5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పరిపాలనతో పాటు ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే ఇప్పుడు 20 నెలల ఒక్క రోజు ఈ రోజుతోటి మరి 20 నెలల ఒక్క రోజుల్లో వాళ్ళు ఏం చేశారు ఏం మాట్లాడారని గమనిస్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం వెళ్తే మనకు ఎటు మళ్ళీ అధికారంలోకి రానివ్వరు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరం తయారు చేస్తే ఎన్నికల నాటికి లేదు ఈలోపే వీళ్ళు కనుక వీరంగం వేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి కాబట్టి మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టండి, పెట్టుబడిదారులు రాకుండా ఉంటారు, మనం కోరుకున్నట్టుగా ప్రజలందరూ ఈ గాంజాకి మరి ఏదైతే అతను తయారు చేసినటువంటి మద్యానికి మాత్రమే ఇప్పుడు ఆ మద్యం ఎటు లేదు, మళ్ళీ ఓ జోగు రమేష్ లాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ అలాంటి మద్యాలను తయారు చేసి ప్రజలకు అందించాలనే ఆలోచన అతను చేస్తున్నాడని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కూటమి పెద్దలు దీన్ని గమనించుకొని న్యాయస్థానం ఈరోజు చాలా మన చక్కని మాట కూడా అంది కాబట్టి మరి న్యాయస్థానం చెప్పిన తర్వాత అయినా వీళ్ళు కార్బోనికులు అవుతారేమో చూడాలి. వీళ్ళు ఏం చేస్తారు ఏంటనే దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి న్యాయస్థానం కూడా చెప్పింది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళ మీద ప్రభుత్వం కనుక ఉక్కుపాదం మోపితే అన్నీ సవ్యంగా జరుగుతాయని అయితే నేను భావిస్తున్నాను. న్యాయస్థానం కూడా స్పష్టత ఇచ్చిన తర్వాత జగన్ రెడ్డి లాంటి ఉగ్రవాదులను అరెస్ట్ చేయడమే సరైన సందేశం అంటూ విశ్లేషించిన అంకమరావు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.